ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని ఆశతోనే ఎదురు చూస్తున్నా సార్. సార్ వాళ్ళను కడుతున్నా, ఎప్పుడు వస్తుంది సార్, ఎప్పుడు తీసుకొస్తారు సార్ అంటే తీసుకొస్తామమ్మా, మీకు న్యాయం చేస్తామమ్మా అని చెప్తున్నారు సార్. ఈ రోజులకి 8 రోజులే సార్, నా పాపనైతే నాకు ఇంకా తెచ్చియలేదు సార్. కనీసం సచ్చింటారే దేవుడా, మా పాపను మాకు దానమైనా చేసుకుంటాం సార్. మేము దానం సంస్కారాలైనా చేసుకుంటాం. అప్పగిస్తాం ఏంటండి 9 సంవత్సరాల అమ్మాయి ముగ్గురు చేసిపోయి రేపు చేయడం ఏంటి, అమ్మాయిని చంపేయడం ఏంటి, వాళ్ళు మైనర్స్ ఏంటి, మైనర్స్ కూడా మారి తయారైపోయే పరిస్థితికి వచ్చారు, వాళ్ళని కూడా చెడుదారిని పెట్టే పరిస్థితికి వచ్చారు. అభం శుభం తెలియనటువంటి చిన్న పిల్లలకు మొబైల్ ఫోన్లు చేతికివ్వడం, తల్లిదండ్రుల ప్రైవసీ కోసం పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇచ్చేసి వారి జీవితాలు నాశనమవుతున్నప్పుడు కూడా ఏమాత్రం పట్టించుకోకపోవడం, చిన్న పిల్లలు ఇంటి నుండి స్కూల్కి ఎప్పుడు వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, వారి యొక్క స్నేహితులు ఎవరు, వారు ఎలాంటి అలవాట్లు కలిగి ఉన్నారు, వారి యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంది, తల్లిదండ్రుల గొడవలు పిల్లలపై ఎలాంటి ప్రభావం పడుతుంది, ఈ యొక్క సోషల్ మీడియా వారి జీవితాలను ఏ విధంగా కబలించి వేస్తుంది, ఇవన్నీ విషయాలు కూడా ఈరోజు పేరెంట్స్కి అస్సలు ఉండట్లేదు. కేవలం పిల్లల్ని కన్న తర్వాత స్కూల్లో చేర్పించడం, నెల నెల ఫీజు కట్టడం అంతవరకేనండి మా బాధ్యత. మా పిల్లలు ఏమైపోతున్నారు, ఎలాంటి అలవాట్లు వారికి ఉన్నాయి అన్న విషయాన్ని ఈరోజు తల్లిదండ్రులు ఏమైనా పట్టించుకుంటున్నారా అని ఒక సందేహం కలుగుతుంది. దీనికి ఒక నిదర్శనమే ముచ్చుమర్రి గ్రామంలో జరిగినటువంటి 3వ తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలికను అదే పాఠశాలకు చెందినటువంటి 7వ తరగతి మరియు 6వ తరగతి విద్యార్థులు రేప్ చేసి ఆ యొక్క శవాన్ని దొరకకుండా ఏం చేస్తే మనం చట్టం నుండి తప్పించుకోవాలి అనేటటువంటి ఇంత క్రిమినల్ మైండ్ సెట్ అనేది ఆ పసిపిల్లల్లో కలిగిందంటే నిజంగా ఈ సంఘటన ఎక్కడో జరగలేదు, మన ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలో ముచ్చుమర్రిలో జరిగిందంటే చాలా బాధ వేస్తుంది, చాలా సిగ్గేస్తుంది. మన సమాజం మనం ఏమైపోతున్నామని. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి గ్రామంలో 3వ తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలికను అదే పాఠశాలలోని 7 మరియు 6వ తరగతి చదువుతున్న 3 బాలురు అపహరించి అత్యాచారం చేసి హత్య చేశారు. ఆ బాలికపై అత్యాచారం గ్యాంగ్ రేప్ చేసిన వారిలో 2 12 సంవత్సరాల వయసు కలవారు. వీరు 6వ తరగతికి చెందినటువంటి విద్యార్థులు. 3వ అతను 13 సంవత్సరాల వయసుకు చెందినటువంటి ఇతను 7వ తరగతికి చెందినటువంటి విద్యార్థి. అంటే ఈ 12 సంవత్సరాలు 13 సంవత్సరాల పిల్లలకు ఇలాంటి ఆలోచనలు రావడం, రేప్ చేయడం, ఆ తర్వాత డెడ్ బాడీ దొరకకుండా ఆ యొక్క డెడ్ బాడీని మాయం చేసే అంత ప్లాన్ చేశారు అంటే వీరి యొక్క క్రిమినల్ మైండ్ ఆ విధంగా ఎలా తయారైపోయింది. అత్యాచారం ఆపై హత్య గురైనటువంటి అమ్మాయి యొక్క తండ్రి ఆదివారం పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు ఫైల్ చేశారు. ఆమె ముచ్చుమర్రి పార్కులో ఆడుతుండగా కనిపించకుండా పోయిందని ఫిర్యాదులో రాశారు. పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేసిన ఆ బాలికకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. గ్రామ శివార్లోని ఓ ఫామ్ హౌస్ వద్ద ఆ బాలికకు సంబంధించినటువంటి చిరిగిన సగభాగం దుస్తులు లభించాయి. దీంతో స్నీపర్ డాగ్లను తీసుకొచ్చి వెతకడం ప్రారంభించారు. ఆ డాగ్ నిందితులు ఒక బాలుడి నివాసం వద్దకు వెళ్ళి ఆగిపోయింది. ఆ బాలుడిని విచారించగా క్రమంగా ఏం జరిగిందో చెప్పాడు. ఆ బాలిక ముచ్చుమర్రి పార్కులో ఆడుతుండగా ఈ నిందితులు మనందరం కలిసి ఆడుకుందాం రా అని చెప్పి ఒప్పించి మరి ఆ బాలికను ఒక నిర్మానుష్య ప్రాంతమైనటువంటి ముచ్చుమర్రిలోని ఇరిగేషన్ ప్రాజెక్టు వద్దకు తీసుకువెళ్ళి ఆ తర్వాత అత్యాచారం చేశారు, హత్య చేశారు. తర్వాత ఆమె తన తల్లిదండ్రులకు చెప్తుందని భయంతో ఆమెను చంపేసి కెనాల్లో పడేశారు. వీరి యొక్క క్రిమినల్ మైండ్ సెట్ ఏ విధంగా ఉందంటే పెద్ద పెద్ద గజ క్రిమినల్స్ కూడా ఇలాంటి ఆలోచనలు బహుశా రావేమో. ఎవరికి అనుమానం రాకుండా స్పాట్లో క్షుద్ర పూజలు చేసినట్లు ఆనవాళ్లు సృష్టించారు. కేసు దర్యాప్తులో భాగంగా మైనర్లతో పాటు వారి తల్లిదండ్రులను కూడా విచారించారు. హత్య తర్వాత బాలికను కాలువలోకి తోసేశామని నిందితులు చెబుతుంటే వారి తల్లిదండ్రులు మాత్రం బాలికను శ్మశాన వాటికలో పాతిపెట్టామని పోలీసులకు సాక్ష్యం ఇచ్చారు. చంపేసిన తర్వాత బాడీ షిఫ్ట్ చేసి కేసీ కెనాల్ బండ్ దగ్గర పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఎవరెవరు సీసీఎల్ చైల్డ్ కాన్ఫ్లిక్ట్ లో ఉన్నారో వాళ్ళ బంధువులు చెప్పిన తర్వాత ఈ బంధువు ఎవరెవరైతే ఉన్నారో ఇది కేసులో A4 and A5 అయ్యారు. వీళ్ళే అక్కడ వెళ్ళి బాడీ అక్కడి నుంచి తీసుకొని కృష్ణా రివర్లో ఒక పుట్టిలో తీసుకొని మధ్యలో ఆ బాడీ పక్కనే రాళ్ళు కొట్టేసి కింద పెట్టారు. ఆ తర్వాత పోలీసులు కెనాల్లో ఆ డెడ్ బాడీ కోసం చాలా ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆ డెడ్ బాడీ దొరకలేదు. ఆ తర్వాత వారు శ్మశాన వాటికల్లో తనిఖీలు చేపడుతున్నారు. అంటే
ఎంత హృదయ విదారకరమైనటువంటి సంఘటన ఇది. అయితే ముచ్చుమరి బాలిక కేసులో అనూహ్య పరిణామం ఒకటి వెలుగు చూసింది. కేసు విచారణలో భాగంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి వారిలో హుసేని అనే వ్యక్తి శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ పరిణామంపై అనేక వార్తలు రాగా జిల్లా ఎస్పీ మాత్రం కీలకమైనటువంటి ఒక ప్రకటన చేశారు. బాలిక హత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్నటువంటి ఓ మైనర్ బాలుడికి హుసేని అనే వ్యక్తి మేనమామ అవుతాడు. కేసు విచారణలో భాగంగా ఇతడిని సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే అతను శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అస్వస్థతకు గురవడంతో అతడిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చే క్రమంలో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. వెనువెంటనే హుసేన్ మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. శనివారం రాత్రి స్వగ్రామమైనటువంటి ముచ్చుమరిలో అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. అయితే ఈ విషయంపై చాలా మంది ఊహాగానాలు, గందరగోళ పరిస్థితుల్ని సృష్టిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్నటువంటి హుసేని ఎలా చనిపోయాడని ఈ విషయంపై చాలా ఊహాగానాలు వస్తుంటే జిల్లా ఎస్పీ మాత్రం ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ కేసు విచారణలో భాగంగా హుసేనిని మసీదుపురం మెట్ట వద్ద అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. నందికొట్కూరుకు తీసుకువెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో పోలీస్ జీపులో నుంచి దూకి పారిపోయేందుకు హుసేని ప్రయత్నించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అతనికి గాయాలయ్యాయని తెలిపారు. నంద్యాల ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడని వివరించారు. ఆత్మకూరు ఆర్డీఓ ఆధ్వర్యంలో పోస్ట్ మార్టం చేశామని ప్రకటించారు కూడా. అయితే ఈ ఘటనకు సంబంధించినటువంటి మిడుతూరు పోలీస్ స్టేషన్ కేసులో నమోదైనట్లు పేర్కొన్నారు. మొత్తం పోస్ట్ మార్టం ప్రక్రియను వీడియోగ్రఫీ చేయించినట్లు వివరించారు. అయితే ఇక్కడ పోలీసు కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా చనిపోయాడు, పోలీసులే ఎన్కౌంటర్ చేసి చంపేశారా అన్న ఊహాగానాలు ఏవైతే వినిపిస్తున్నాయో ఆ విషయం నేను చర్చించట్లేదు. కానీ ఒక 3వ తరగతి చదువుతున్నటువంటి 8 సంవత్సరాల పాప, అభం శుభం తెలియనటువంటి పాపను మైనర్లే 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఉన్నటువంటి వారు అంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసి చంపేసి ఆ డెడ్ బాడీని దొరకకుండా రకరకాల ప్రయత్నాలు చేశారు. ఇప్పటి వరకు కూడా డెడ్ బాడీ దొరకలేదంటే నిజంగా ఇంత క్రిమినల్ మైండ్ సెట్ ఈ మైనర్ పిల్లల్లో కలగడానికి ఏమి కారణమై ఉంటుందో ఒకసారి మీరు కూడా మీ యొక్క కామెంట్స్ని తెలియచేయండి. ఇలాంటి సంఘటనలు జరగకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీ వద్ద ఉన్నటువంటి సలహాలేంటో తప్పనిసరిగా మీరు కామెంట్ ద్వారా మాకు తెలియచేస్తారని ఆశిస్తూ ఆ అభం శుభం తెలియని హత్యకు గురైనటువంటి ఆ చిన్నారి కుటుంబ సభ్యులకు దైవం సహనాన్ని ప్రసాదించాలని, అలాగే దోషులను కఠినంగా శిక్షించాలని కూడా నేను ప్రభుత్వంతో మనవి చేస్తున్నాను. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.